హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూషన్ చేయండి. అండ్ మన వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు కూడా చాలా కొత్త కొత్త టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి మీ ముందుకైతే. అండ్ ఫస్ట్ టిప్ అయితే మనము పప్పు ఉడకపెట్టుకున్నప్పుడు మనమైతే కుక్కర్కి మనం లబ్బర్ అయితే ఉంటుంది కదండి, ఆ లబ్బర్ అయితే మనకి లూజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ యూస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ లబ్బర్ని తీసుకొని మనము ఫ్రీజర్లో అయితే మనము ఒక 1 అవర్ అయితే పెట్టుకోవాలండి. బాగా శుభ్రంగా కడిగేసుకొని మనమైతే ఇలా వాష్ చేసేసుకున్నాక ఈ లబ్బర్ని అయితే ఫ్రీజర్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే తీసిన తర్వాత ఇట్లా పెట్టుకోవడం వల్ల ఇది ఏంటి అంటే టైట్ అయిపోతుంది. ఈ టైట్ అవ్వడం వల్ల ఏంటి అంటే పప్పు కానీ మనము రైస్ కానీ పెట్టినప్పుడు పొంగిపోతుంది కదండి, అలా పొంగకుండా చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము రోల్డ్ గోల్డ్ అయితే ఎక్కువగా కొనేస్తూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనము పాడైపోతూ ఉంటుంది, మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాము అండ్ షైన్ అయితే తగ్గిపోతే అస్సలు బాగోదు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ అనేది యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ నల్లపూసలు అనేవి మనకి షైన్ తగ్గిపోతే అస్సలు బాగోవు. నల్లపూసలు అనే కాదు కానీ మనం రోల్డ్ గోల్డ్లో ఏది కొన్నా సరే, చౌలీలు కొన్నా, బ్రేస్లెట్స్ కొన్నా ఏదైనా షైన్ తగ్గిపోతూ ఉంటుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో చాలా బాగా యూస్ఫుల్ టిప్ అండి ఇది అనేది. అండ్ దీనిలో అయితే నేను నెయిల్ రిమూవర్ అనేది తీసుకుంటున్నాను. ఇది నేను కాటన్కి అప్లై చేశాను, కొద్దిగా కాటన్కి అప్లై చేసి ఇట్లా అయితే నేను షైన్ చేస్తున్నాను అనమాట. అంటే దాని మీద రుద్దేస్తున్నానండి. ఇలా రుద్దడం వల్ల ఏంటి అంటే మనకి చాలా నీట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి చాలా షైనీగా ఉంటుంది, గోల్డ్ లాగే ఉంటుంది అనమాట. ఇదైతే ప్రతి ఆడవాళ్ళకి ఇంట్లో అయితే చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇది ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎప్పుడైనా మీకు అవసరం పడితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఈ రోల్డ్ గోల్డ్ అనేది చాలా బాగా నీట్గా ఉంటుంది. అండ్ పింక్ కలర్ది అలాంటిది ఉంది కదండి కవర్, అది పెట్టడం వల్ల కూడా మనకి ఈ గోల్డ్ అనేవి పాడవకుండా ఉంటాయి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మనకి ఇచ్చిన బాక్స్లోనే ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల కూడా ఈ ప్లాస్టిక్ బాక్స్లో ఈ కవర్ పెట్టేసి పెట్టుకోవడం వల్ల కూడా చాలా కొత్తగానే ఉంటుందన్నమాట. టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేసరికి నేను నాప్కిన్స్తో ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. ఈ నాప్కిన్స్ ఏంటి అంటే మనము స్టవ్ దగ్గర కానీ ఏం క్లీన్ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో ఇట్లాగా ఒక నాప్కిన్ పెట్టుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ డోర్స్ దగ్గర కూడా మనం మెస్సీగా అవడానికి ఇక్కడ ఒక నాప్కిన్ అందుబాటులో పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే డోర్ ఓపెన్ చేయడం వల్ల మనకి నాప్కిన్తో పాటు డోర్ ఓపెన్ చేస్తాము, నీట్గా ఉంటుంది. ఏమైనా మురికైతే మటుకి ఆ నాప్కిన్కే అయిపోతుంది, మనం ఈజీగా వాష్ చేసుకుంటే సరిపోతుంది కదండి. అండ్ మనం ఎక్కువ లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేసుకునే కన్నా మనం డోర్స్ దగ్గర ఇలా నాప్కిన్స్ పెట్టుకోవడం వల్ల ఏదైనా స్టవ్ దగ్గర కానీ ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి కానీ చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రిడ్జ్ కూడా నీట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనకి ఐరన్ కత్తిరలు అయితే పదును గట్టిగా ఉంటుంది కదండి, మనం ఇట్లాగా ఓపెన్ చేసినప్పుడు చాలా టఫ్గా ఉంటుంది కదా, మనం గట్టిగా అయిపోతూ ఉంటుంది అండ్ ఏది కట్ చేయలేము కదా. అలాంటి టైమ్స్లో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మన ఇంట్లో అయితే వ్యాజ్లిన్స్ కానీ మూవ్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి, ఆయిల్స్ అని ఇలాంటివి యూజ్ చేసి మనమైతే ఈ స్క్రూస్ దగ్గర కొంచెం కనుక అప్లై చేసినట్టయితే ఇలాగా లూజ్ అవుతుందండి. ఇలా లూజ్ అవ్వడం వల్ల మనం ఏంటంటే మనకి ఏది కావాలంటే అది గట్టిగా ఉన్నా సరే మనకి ఈజీగా కట్ అయిపోతుంది. మనం ముందు కట్ చేయడానికి సిజర్ అనేది మూవ్ అవ్వాలి కదండి. సో అందుకని ఇట్లాగా ఈ స్క్రూ దగ్గర కొంచెం లూజ్ చేసుకుంటే చాలు, చాలా బాగా టిప్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ టైట్గా ఉన్న సిజర్స్ అయితే ఇట్లాగా ఈ విధంగా చేయండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మనకి అది మొత్తం క్లీన్ చేసినట్టు కూడా ఉంటుంది, ఈ వ్యాజ్లిన్ నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన ఇంట్లో అయితే నెయిల్ పాలిష్లు చాలా అయితే ఉంటాయి కదా, అవి మనం ఎక్కువ కొనేస్తూ ఉంటాము, ఎక్కువ కాస్ట్ కొంటూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఒక మంత్ కానీ 2 మంత్స్ కానీ వాడకపోతే టైట్ అయిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ వ్యాజ్లిన్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనము గట్టిగా ఒకసారి ట్రై చేసి చూసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనము ఈ వ్యాజ్లిన్ అనేది ఆ చుట్టుపక్కల ఆ మూతకైతే అంటించాలండి. ఈ మూతకు అంటించడం వల్ల ఏంటి అంటే మనం ఎప్పుడైనా
ఎప్పుడైనా తీసినా సరే చాలండి, మనం ఈజీగా అయితే కొత్త దానిలా ఓపెన్ అయిపోతుంది. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ ఎన్ని రోజులైనా సరే పర్వాలేదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు తీయచ్చు. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఈజీగా అనేది మనకి మూత అయితే వచ్చేస్తుంది. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకేషనల్గా మనము నెయిల్ పాలిష్ పెట్టేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసి మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే మనకి కొత్త వాటిలా ఉంటాయండి. అండ్ షైన్ అనేది తగ్గదనమాట. అండ్ 1 ఇయర్ వరకు మనకి ఇవి పాడవండి నెయిల్ రిమూవర్స్. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి వీడియోని అయితే చూడండి. ఇలా నెయిల్ పాలిషెస్ అన్నీ మనం ఒక దగ్గరే స్టోర్ చేసుకోవడం వల్ల చాలా మనకి పాడవకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్ ఇట్లాగా మనం పెట్టుకుంటున్నప్పుడు చాలా టఫ్గా ఉంటాయి కదా, మనం ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది యూజ్ చేయండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మనం ఏంటి అంటే బ్యాంగిల్స్ వేసుకుంటున్నప్పుడు చాలా టఫ్గా ఉంటుంది. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా మనము సాక్స్లు అయితే ఉంటాయి కదండి ఇంట్లో, ఇలా సాక్స్ని పెట్టుకొని మనం ఇలాగా బ్యాంగిల్ని అయితే వేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువ సఫర్ అవ్వకుండా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా సాక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గుచ్చుకోదనమాట. ఇలాంటివి మెటల్స్ ఎక్కువగా ఉంటాయి కదా, సో మనం వేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి గుచ్చుకుపోతూ ఉంటాయి. అందువలన ఇలా సాక్స్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గుచ్చుకోదు, బ్లడ్ అనేది క్లాట్ అవ్వదనమాట. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన హ్యాండ్ అనేది మనకి ఎక్కువగా ఇబ్బంది పడకుండా మనం ఈజీగా, మనం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఈజీగా వేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి బ్యాంగిల్స్ అనేవి గుచ్చుకోకుండా. అండ్ తీసేటప్పుడు కూడా ఇలాగా సాక్స్ వేసేసుకొని తీసేసుకుంటే కొంచెం టైం పడుతుంది, కానీ చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ టిప్ మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి శారీస్కి అయితే పిన్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదండి. కొన్ని శారీస్కి అయితే సిల్క్ శారీస్కి కన్నాలు పడిపోతూ ఉంటాయి. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక పిన్నీస్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మనం దగ్గర పిన్నీస్లు కావాలి కదా, సో అట్లాంటి టైమ్స్లో పిన్నీస్ తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కన్నము పడకుండా మనం ఇలాగా ఇంట్లో ఉన్న పూసల్ని ఇలాగా మధ్యలో పెట్టుకొని ఇట్లా ఈ విధంగా మనం పిన్నీస్ పెట్టేసుకుంటే చాలండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ హోల్ పడకుండా ఉండడానికి ఈ పూస అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ పూస లేకపోతే మన దగ్గర చిన్న చిన్నవి మనకి వాటర్ పాట్స్కి, వాటర్ ప్యూరిఫైర్కి మూతలు అయితే వస్తాయి కదండి, ఆ మూతలైనా పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కన్నం పడకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. శారీ అనేది పాడవకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో అయితే మనం డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సడన్గా అయితే మనకి చినిగిపోతూ ఉంటుంది కదండి ఫ్రంట్ సైడు. అట్లాంటి టైమ్స్లో కొంచెం కుట్టు ఊడిందంటే మన ఇంట్లో అయితే మిషన్స్ అయితే ఉండవు, చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో అప్పటికప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, అదే డ్రెస్ వేసుకోవాలి అనే ఇంటెన్షన్ అయితే మనకు ఉంటుంది కదా. కొత్త డ్రెస్సే కదా, అది మనం పాడైపోతుంది అనేసి ఒక థాట్ అయితే వస్తుంది. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేనైతే ఇక్కడ చినిగింది కదా, నేను ఇక్కడ డబుల్ గమ్ టేప్ అయితే తీసుకున్నానండి. ఇంకా అప్పటికప్పుడు సడన్గా బయటకు వెళ్ళాలనుకునే టైంలో మనకి మంచి డ్రెస్ అనేది వేసుకోవాలి, అలాగే అది కుట్టు ఊడిపోయినా పర్వాలేదు ఇలాగే ఉండాలనుకుంటే మటుకి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి. ఈ కుట్టు అనేది చూసారు కదా, ఈ విధంగా డబుల్ గమ్ టేప్ అయితే నేను అటువైపు అంటించేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. అండ్ కుట్టు వేసినా సరే పనికిరాదండి, అంత గట్టిగా అయితే ఉంటుందన్నమాట. డబుల్ గమ్ టేప్ అంటిస్తే అస్సలు ఊడిపోదు, మీరు ఊడిపినా సరే అంత గట్టిగా ఊడుతుందనమాట, అంత గట్టిగా అయితే ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్నా సరే ఈజీగా ఈ సింపుల్ టిప్ అయితే యూజ్ చేసి మంచి డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో అయితే మ్యాచ్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా, ఈ కార్తీక మాసం అంతా మ్యాచ్ బాక్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో మనము సడన్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటర్తో పట్టేసుకుంటూ ఉంటాము చేతుల్ని, అండ్ ఆయిల్తో పట్టేసుకుంటూ ఉండడం వల్ల ఈ మ్యాచ్ బాక్సెస్ అనేవి మరకలు అయిపోతూ ఉంటాయి, తర్వాతకి మళ్ళీ పని చేయకుండా పోతాయి అన్నమాట. సో అట్లాంటి టైమ్స్లో నేను చెప్పే ఈ సింపుల్ టిప్ని యూజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మన ఇంట్లో అయితే ఇలాంటి బాక్సెస్ అయితే ప్లాస్టిక్
ప్లాస్టిక్ బాక్సెస్ చైన్స్కి కానీ ఇయర్ రింగ్స్కి కానీ వస్తూ ఉంటాయి కదా, అట్లాంటివి అయితే ఒక బాక్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని మ్యాచ్ బాక్సెస్ అయితే ఉన్నాయో మన ఇంట్లో అన్ని మ్యాచ్ బాక్సెస్ చూసారు కదా, ఈ విధంగా మరకలు అయితే అయిపోతాయి ఈజీగా. ఏ మ్యాచ్ బాక్స్ యూజ్ చేసినా పసుపు కుంకుమ మరకలు అయితే అయిపోతూ ఉంటాయి. సో అట్లా అవ్వకుండా మనకి నీట్గా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఇట్లాగా పుల్లను వెలిగించగానే వెలగాలి అంటే, పుల్లలు ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ప్లాస్టిక్ బాక్స్లోకి అయితే నేను పుల్లలన్నీ వేసేసుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇలాగా మ్యాచ్ బాక్స్కి ఇలాగా ఇస్తాడు కదండి, ఆ మ్యాచ్ బాక్స్ని తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ అట్లాగే నేను కట్ చేసుకుంటున్నాను. ఎన్ని బాక్సెస్ మీకు కావాలనుకుంటే అన్ని బాక్సెస్ అయితే ఇలా కట్ చేసేసుకోండి. అండ్ ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకొని ఎన్ని ఉంటాయి అన్నీ కట్ చేస్తున్నానండి. అండ్ మీ ఇష్టం అండి, ఎన్ని అయితే ఉంటాయో ఎన్ని పడతాయో అన్నీ అయితే కట్ చేసేసుకోవాలి. అండ్ మనకి మరకలు అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. ఇంకా నేను కట్ చేసేసుకున్నాక ఈ బాక్స్కి అయితే నేను యూజ్ చేసేది డబుల్ గమ్ టేప్ అండి. ఇలాగా ఈ ప్రాసెస్లో అయితే నేను అంటించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాను. సో అందుకని నేను ఇంకా డబుల్ గమ్ టేప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇట్లాగా అడ్డంగా పెట్టేస్తాను. ఇంక ఇవి తీసేసి నేనైతే డబుల్ గమ్ టేప్ అయితే సెంటర్లోకి ఇలాగా పెట్టేసుకొని ఇలాగా మొత్తం అన్నీ అంటించేసుకుంటున్నానండి. చాలా నీట్గా అయితే ఉంది. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని మ్యాచ్ బాక్సెస్ ఈజీగా ఒకేసారి అయితే ఇలా వెలిగించేసుకొని మనం చాలా ఈజీగా మనము దీపాలు అయితే వెలిగించేసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది చాలా యూస్ఫుల్గా హైజీనిక్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి పూజా మందిరంలో పెట్టుకోవడానికి చాలా అందంగా కనపడుతుందండి. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో అయితే టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదండి. ఈ టిష్యూ పేపర్స్ అనేవి మనకి ఆయిల్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి కవర్స్లో ఇస్తూ ఉంటాడు కదా ఇలాంటి టిష్యూ పేపర్స్ అనేవి. కవర్ అనేది పాడైపోతూ ఉంటుంది. మనం ఒకటి తీసినప్పుడు ఇంకా వెంటనే ఆ కవర్లో ఉంచబుద్ధి కాదు కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఇలాంటి చాక్లెట్ ఐస్ క్రీమ్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా ఇంట్లో. ఇలా పొడవుగా ఉండే వాటిని మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చండి పడేయకుండా. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. అండ్ దీనిలో అయితే నేను కొద్దిగా వాటర్ అనేది కనపడుతూ ఉంది. సో అందుకని నేను ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ లేకపోయినా సరే ఒకసారి వెట్ చేసేసుకోవాలండి. ఇట్లా వెట్ చేయడం వల్ల డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి టిష్యూస్ అనేవి పాడవ్వవు. అండ్ నేనైతే టిష్యూస్ నాకు ఎన్ని కావాలో అన్న అయితే నేను ఇట్లాగా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే చాలా ఈజీగా మనము తీసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి పడిపోకుండా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అన్నమాట. అలాగే అప్పటికప్పుడు మనము వంట చేసినప్పుడు ఈజీగా అయితే ఇలాగా తీసేసుకోవచ్చండి. ఒక సింగిల్ లేయర్ లాగా నీట్గా అయితే వస్తాయి అనమాట. ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది. అండ్ టిష్యూ పేపర్స్ చూసారు కదా, ఒక్కటంటే ఒక్కటే వచ్చింది కరెక్ట్గా. అండ్ అట్లాగా ఎన్ని కావాలంటే అన్ని మనము ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ దీనిపైన మురికి పట్టకుండా మనము ఇందులోనే ఉన్న ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానికి కవర్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడికి కావాలన్నా సరే మనం ఇలాగా తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చేతికి అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఒక టిష్యూ పేపర్ నేను ఇలా క్లోజ్ చేసేస్తున్నానండి. ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనము దీనిలో డస్ట్ పడిపోతుందని ఇంటెన్షన్ ఉండదు. ఇంట్లో బొద్దింకలు కానీ ఏమైనా పురుగులు కానీ పడతాయనే ఇంటెన్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ యూస్ఫుల్గా ఉంటే ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇది ఒక ప్లేస్లో కిచెన్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి సోప్ ఆయిల్ అని చెప్పేసి మనం బాటిల్ మీద రాసుకుంటాం కదండి. ఇట్లా బాటిల్స్ మీద కొన్ని వాటి మీద రాసుకుంటూ ఉంటాము. అండ్ స్టీల్ బాక్సుల మీద కూడా రాసుకుంటూ ఉంటాం కదా. సో అవి పోవు కదా, మనము గ్రీన్ కలర్ మార్కర్తో పెట్టేసుకుంటూ ఉంటాము అండ్ చెరిగిపోకుండా ఉండాలనేసి. సో అట్లాంటి టైమ్స్లో మనకి అది ఇలా ఉండకూడదు అనేసి మనం చెరిపేస్తూ ఉంటాము, అది చెరగదు. సో అట్లాంటి టైమ్స్లో చెరిగిపోవాలి, ఈజీగా మనకి నీట్గా అయిపోవాలి బాటిల్ అనుకుంటే ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ బాటిల్లో నేను దానిపైన ఏంటి అంటే కొద్దిగా నేను ఇంట్లో వాడుకున్న టూత్పేస్ట్ని అయితే వాడుతున్నానండి ఇక్కడ.
మీ ఇష్టమండి. ఏ కలర్ టూత్‌పేస్ట్ అయినా పర్వాలేదు. ఇంట్లో వాడుకునేది. జెల్స్ అయితే వాడొద్దు. అండ్ టూత్‌పేస్ట్ వాడితే సరిపోతుందనమాట. అండ్ ఇందులో నేను తినే సోడా యాడ్ చేస్తున్నానండి. అంటే మన కిచెన్ సాల్ట్ అయితే ఉంటది కదా! అది యాడ్ చేసేసి ఇంకా రబ్ చేసేస్తున్నాను. ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. మీ ముందే చూసారు కదా! ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇట్లా క్లీన్ చేసిన దాన్ని వాటర్ చుక్క కూడా అవసరం లేదండి. ఒకసారి వెట్ వైప్‌తో మనము క్లీన్ చేసేసుకుంటే చాలు. చాలా నీట్‌గా అయితే వచ్చేస్తుంది. ఈ బాటిల్ మనం చాలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ బాటిల్ అనేది. ఈ సింపుల్ టిప్‌ని యూజ్ చేసి ఇలాంటి బాటిల్స్ మీద నేమ్స్ అనేవి క్లియర్ చేసేసేయొచ్చు. అండ్ చాలా మెస్సీగా కనపడకుండా చాలా హైజీనిక్‌గా కనపడతాయి. బాటిల్స్ అనేవి చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. చూసారు కదా! ఈ విధంగా చేయడం వల్ల చాలా యూజ్‌ఫుల్‌గా అనేది ఈ టిప్ ఉంటుంది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి డెటాల్స్ అయితే మనము వాష్‌రూమ్స్‌లో వాడుతూ ఉంటాం కదా! సో, అట్లాంటి టైమ్స్‌లో మనకి ఎక్కువ పడిపోతూ ఉంటది. ఎక్కువ మనీ పెట్టి, కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాము. సో, అట్లాగా అవసరం లేకుండా మనకి ఎక్కువ లిక్విడ్ పడిపోతూ ఉంటే అట్లాగా ఎన్ని సార్లు మనం వాడితే అన్ని సార్లు మనకి ఎక్కువ లిక్విడ్ అనేది పడిపోతూ ఉంటది కదా! మనం మళ్ళీ తొందరగానే మళ్ళీ కొత్త బాటిల్ తెచ్చుకోవాల్సొస్తది. సో, అట్లాంటి టైమ్స్‌లో మనకి సేవ్ చేయాలి అనుకుంటే ఇట్లాగా ఒక రబ్బర్ బ్యాండ్‌ని పెట్టుకోవాలండి. అనవసరంగా లిక్విడ్‌ని వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా! ఈ రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఒక్క డ్రాపే పడింది. అండ్ ఇందాకలైతే ఒక 3, 4 డ్రాప్స్ అయితే పడింది. అండ్ 3, 4 టైమ్స్ యూజ్ చేసే లిక్విడ్‌ని మనం ఒక్కసారి యూజ్ చేయడం వల్ల మనకి మనీ అనేది సేవ్ చేయలేము. సో, అట్లాంటి టైమ్స్‌లో ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోనైతే కంటిన్యూ చేయండి. అండ్ చిన్న పిల్లలు కూడా మనకి ఎక్కువ వాడేస్తూ ఉంటారు కదండీ! అలాంటి టైమ్స్‌లో కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి వేస్ట్ సాక్స్‌లు అయితే ఉంటాయి కదండీ! ఈ వేస్ట్ సాక్స్‌లలో మనకి ఎక్కువ షైనీ పోతున్న బ్యాంగిల్స్ అయితే ఇలా ఉంటాయి కదా! ఈ బ్యాంగిల్స్ అనేవి మనము ఎక్కువ షైన్ పోకూడదు, దుమ్ము ఎక్కువ పడిపోకూడదు అని అనుకుంటే ఇలాంటి సాక్స్‌లు వేస్ట్ సాక్స్‌లు అయితే వాష్ చేసేసి ఒకసారి ఈ సాక్స్‌లలో మనమైతే బ్యాంగిల్స్ పెట్టేసుకుంటే మనకెప్పుడు ఎలా ఉన్నాయో షైనీగా అట్లాగే ఉంటాయి. ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అలాంటి టైమ్స్‌లో ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వీడియోనైతే కంటిన్యూ చేయండి. అండ్ ఇలాగా మనమైతే ఈజీగా అయితే లోపల పెట్టేసుకొని బ్యాంగిల్స్‌లో అయితే మనకెప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా అయితే తీసుకోవచ్చండి. అండ్ దుమ్మయితే పోదు. అలాగే షైనీగా ఉంటాయన్నమాట. ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి మనం చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఇట్లాగా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే తీసేసుకొని మనం ఈజీగా అయితే వేసేసుకోవచ్చనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. ఒకవేళ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.